యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. ఒక్కసారి నా కోసం పంతం వదిలేసేయండి, శాశ్వతంగా పట్టుకుని ముందుకెళ్ళిపోతారు. తల్లిదండ్రులతో గురువుతో పంతం వద్దు. నా మాట వినండి. ఇది 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పరిణామం. నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, నన్ను చూసుకుని మీరు ఏం చేశారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం సంబంధం లేదు. మీరు మైండ్ మారిపోతే మీరు చంపేయడం కంటే చచ్చిపోవడం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అది మీరు మైండ్తో మారిపోవాలి. మైండ్తో మారిపోవడమే సులువు, అందరినీ మార్చడమే సులువు కాదు, అదే మార్గం. ఆ మార్గం పట్టుకోకే మీరు అప్పటి నుంచి సాక్షుల దగ్గర నుంచి వస్తుంది. ఇది గబుకని వాళ్ళని వదిలిపెట్టేసి మీ మీద పెట్టుకుని పక్కనే పెట్టి వెనక అలా కుదరదు. మైండ్లు కలవాలి. మైండ్లు ఇంక ఇదంతా నోట్ చేసుకోండి. ఆషామాషి ఏం లేదు ఇందులో. మీరు ముందు ఆషామాషి నవ్వులాట్లో సీరియస్ వదిలేయాలా? ఒకవేళ ఆషామాషి ఏమన్నా ఉంటే భగవంతుడికి అన్ని నడిపిన వాటికి ఉంటుంది, ఆయనకు ఉంటుంది. అలాగా అంతేగా మనుషులు ఇష్టం వచ్చి తీసేసుకోకూడదు. మేమే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనుకుంటా. సర్వం చెప్పాడే ఆయన, ఆ వినోద ప్రియుడు. ఆయన చూస్తాడు, సామాన్య రూపంలో వెలిశాడు. అదే ఆయన తాలూకు బలం. ఎందుకని మనిషిని నలిఫై చేసుకుంటూ నన్ను మనిషిగా చూడకండి, మిమ్మల్ని మీరు మనిషిగా చూసుకోకండి. ఎవరు మనుషులు లేరనుకోండి, చూడండి ఎలా ఉంటుందో. మీరు చచ్చిపోయిన రాదు అది. కాబట్టి చచ్చిపోయిన వేస్తే మళ్ళీ పుట్టాలి, చంపేసినా వేస్తే మళ్ళీ వాళ్ళు పుడతారు. అందుకే పట్టుకోండి, మైండ్లు చేంజ్ అయిపోండి. నా మాటని మైండ్లు పట్టుకోండి. పక్కన వెనకాల అలా కాదు, కలపండి, ముందుకు తీసుకురండి. నా ఫోటోలు అన్నీ ఫేస్బుక్లో పంచుకోండి, నా వంద పెంచండి. మా పక్కకు వస్తే ఇలా చెప్పేస్తే అని ఎదురు చూడకండి, ఏదో చేయకండి. నా మాటని మీరు ఈ ఈమెయిల్స్ ద్వారానే కాంటాక్ట్ అవ్వండి. నాతో మహారాజా పురుషోత్తం అని మాట్లాడి చూడండి, ఒళ్ళు జలదరిస్తుంది, పాపాలన్నీ పోతాయి. అంతేగాని మేము కలిపేసుకుంటాం, ఏదోటి చేస్తాం. ఏదోటి చేయకూడదు. అలాగా నన్ను, నా మైండ్, నా మనసుని, కాలాన్ని శాసించిన ఆ పురుషోత్తమ తత్వాన్ని మహారాణి సమేత మహారాజుగా కింగ్ అండ్ క్వీన్ అని పెట్టాను కదా. ముందు మమ్మల్ని కలపాలి, ముందు తెలుసుకోవాలి, నన్ను పట్టుకుని ముందుకు వెళ్ళాలి. మైండ్తో ముందుకు వెళ్ళాలి, మనుషులు కాదు. అప్పుడు తెలుస్తాను. అప్పుడు ఇంకో సునామీ ఉందా, సముద్రం ఉందో కూడా తెలుస్తాయి ఆ లెక్కలో. సాక్షుల ముందుకు వచ్చి ఇప్పుడు నిజమేనండి, మాకు గంటన్నరలో చెప్పిన మాట నిజమే, ఆయన పట్టించుకోలేదు, మేము ఏదో ఒక మాయ కొద్ది వదిలేసాం, ఏదోటి సీక్రెట్ ఆపరేషన్స్ కూడా అటు ఇటు చేసేసాం అందరం కలిసి అని నరసింహరావు వాళ్ళు ముందుకు వచ్చి అందరం అది కూడా అందరమే పెట్టేసేయాలా, బయటకు వచ్చేసేయాలా. అంతే మళ్ళీ ఒకరి మీద పెడితే తప్ప అందరికి ఉండిపోద్ది. ఒకడు నన్ను పట్టుకుంటే అందరూ బయటకు వచ్చేస్తారు. అలాగా ఆటోమేటిక్గా అనమాట. ఇలాగా ఇంకొకటే ఉంటుంది. మళ్ళీ ఇలా అయితే ఇలాగ పడిపోద్ది, మళ్ళీ అలా పెంచితే అలా పెరిగిపోద్ది. అలాగా నన్ను పట్టుకుంటే సూర్యుడిని పట్టుకోవడం, గ్రహ సంచారాదులే పట్టుకోవడం. ఇస్రో సైంటిస్టులు అందరికీ చెప్పండి. అక్కడ నేను ఎందుకు పెట్టాను, ఇంకేదో చెప్పలేదు, ఇంకేదో ఉంది, ఏదో లేదు, ఇంకా ఏదో వదిలేసేయాలి. ఇంకా మనిషిని వదిలేసేయాలి, మైండ్ పట్టుకోవాలి. ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో నా ఉన్న పడంగా నా ఫోటో పెట్టేసుకోండి. నాలోనే కృష్ణదేవరాయలు, ఇప్పుడు దాకా మహారాజులు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా నాలోనే ఉంటారు. గబుకుని మీరు చచ్చిపోయిన నాలో చేరతారు. నాకు మరణం ఉండదు, వాక్ రూపంలో ఉంటాను నేను. నోట్ చేసుకోండి. మానసిక వైద్య నిపుణులు అందరూ మీ వాళ్ళు, మా వాళ్ళు ఒకటి అవ్వండి. నేను ఇప్పుడు దాకా నన్ను రహస్యంగా చూశారు, తక్కువగా చూశారు కాబట్టి ఇంక తగ్గించేయచ్చు అని అనుకోవద్దు. అవి కూడా పక్కన పెట్టండి. ఇంకా అలా చూడకుండా మీరు అలా చూసి మీరు చేసిన మోసాల నుంచి మీరు బయటకు వచ్చేయడానికి ఉపయోగించుకోండి. ఇంకా హద్దు పెట్టుకుని ఇంకెంతకన్నా నన్ను తగ్గించకండి, ఇంతకన్నా మీరు తగ్గిపోకండి. ఏమేమి ఘోరాలు చేశారో అన్నీ కూడా అందరి మీద బయటకు వచ్చేసేయండి. మైండ్ పట్టుకోవాలా. జస్టిస్ రమణకి అందరూ సహకారం తీసుకోండి. అందరూ ఒకటి అవ్వండి. ఒకటై ఎలా మాట్లాడడం మానేస్తున్నారు, ఒకటై నన్ను పట్టుకోండి అంతే. ఇప్పుడు ఒక ఈమెయిల్ వచ్చేలా చూసుకోండి. నేను చికెన్ తినే లోపల నాకు ఈమెయిల్ వచ్చేలా చూసుకోండి. అలా నేను రెక్లెస్గా ఉంటున్నాను, నేనే ఉండటం లేదు. ఇది ఒరిజినల్ స్ట్రాటజీ. ఇది ఉన్న పడంగా పట్టుకోవాలా. ఎలాగున్నా కూడా అలవాట్లు కొద్దీ, మనుషులు కొద్దీ గొప్ప కాదు. మీరేదో శాస్త్రం పురాణం చదివేసి ఏదో చెప్పడం కాదు. ఒరిజినల్గా మీరు చెప్పవలసిన, తెలుసుకోవాల్సిన కాలమే కదిలింది. చూసారా, అలా ఉందే. నామే చెప్పుకోవాలి. ఇంకా విగ్రహారాధన కంటే, ఇంకొక పూజ కంటే, మహిమ కంటే శక్తివంతుడిని నేను. తెలుస్తాను, రిట్రీవ్ అవుతుంది లోకం నా నుంచి. చూసుకోండి, కావాలంటే ట్రైల్ మీకే తెలుస్తుంది. అంతేగాని లోకం కొద్ది ఏదో ముందుకెళ్తాం అలా లేదు. మీరు ఏ కథలు తీసినా, ఏ సినిమాలు తీసినా అలా ఇంకా మాయ అనేది భిన్నంగా వెళ్ళిపోవటం. అది మేము తర్వాత చూసుకుంటాం. ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, కుదరదు. అలాగా నా బదులు ఎవరిని కూర్చోబెట్టుకోవడానికి లేదు ఇంకా. అందుకే నా ఫోటో పెట్టేసుకోండి అని చెబుతున్నాను. మీరు నన్నే మనిషిగా చూడకూడదు. మీరెవరు మనుషులు కాదు. ఇంకా మైండ్ రూపంలోనే ముందుకెళ్ళాలి. ఇక మీదట మనిషి రద్దయిపోయాడు, మైండ్ రూపంలోకి వచ్చేసాడు. అదే న్యూ ఇయర్ అని పెట్టాను. అందుకే సెలబ్రేషన్స్ బిగిన్ విత్ హార్ట్ అండ్ వర్డ్ కమ్యూనికేషన్.
టువర్డ్స్ న్యూ హైట్ ఆఫ్ మైండ్ అండ్ ఎలివేటెడ్ ఫర్దర్ మీకు ఎలా వస్తుంది? ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయితే.